మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతరకు 2 కోట్లకు పైచిలుక భక్తులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదంతా పోలీసులకు మాత్రం ఒక టాస్క్ గా మారింది. మేము ఛాలెంజ్ గా తీసుకుని ఈ జాతర ఉత్సవాలను చాలా విజయవంతం చేస్తామని పోలీస్ వర్గాలు తెలుపుతున్నాయి. జాతరకు వచ్చిన భక్తులు ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లను చేశామని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అంటున్నారు. డ్రోన్లతో భారీగా సీసీడీగా డేగ కళ్లతో నిరంతరం ఎక్కడ ఏ సమస్య తలెత్తినా తక్షణమే పరిష్కరించే విధంగా అధునాతన టెక్నాలజీతో సిద్ధంగా ఉన్నామంటున్నారు. దీనిపై ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఈ దఫా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ జాతరను నిర్వహించేందుకోసం 250 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ వచ్చే భక్తులందరికీ చక్కటి దర్శనం కలిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా పెద్ద టాస్క్ పోలీస్. ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఈ జాతరను సవ్యంగా నడపాలన్న పోలీస్ మరి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మనతో ఎస్పీ కొకేన్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఈసారి మరి గతంలో 1,20,00,000 1,50,00,000 వచ్చే భక్తులు ఈసారి ఎక్కువగా వచ్చేటట్టుగా ఉన్నారు. మరి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి జాతరను నిర్వహించబోతున్నారు? ముందుగా సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర 2026 కోసం వస్తున్న భక్తులకి అందరికీ ములుగు పోలీస్ శాఖ తరఫున మేము స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం. ఈసారి మేడారం మహాజాతర కోసం ఆల్మోస్ట్ 13,000 మంది పోలీస్ పర్సనల్ మేము డిప్లాయ్ చేయబోతున్నాం. దీంట్లో ముఖ్యంగా మేము మొత్తం ఈ బందోబస్త్ స్కీమ్ 12 జోన్స్లో డివైడ్ చేసి ఫర్దర్ సెక్టర్ సబ్ సెక్టర్ డివైడ్ చేసినాం. ముఖ్యంగా దాంట్లో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అది కీలకమైన అంశం ఉంది. దీంతో పాటు క్రౌడ్ మేనేజ్మెంట్ అది ఇంకొక అంశం, మిస్సింగ్ చిల్డ్రన్, క్రౌడ్ కంట్రోల్, క్రైమ్ కంట్రోల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది. దీంతోపాటు ఈ వివిఐపి వాళ్ళకు కూడా సేఫ్ ఎన్వైరన్మెంట్లో మంచి దర్శనం చేయించాలి, అది కూడా మా ఉద్దేశం ఉంది. ఈ ఓవరాల్ ఫిజికల్ డిప్లాయ్మెంట్తో పాటు మేము ఈసారి టెక్నాలజీ కూడా వాడుతున్నాం. ఫస్ట్ టైం అంటే ఇది టీజీ క్వెస్ట్ అనే మన గౌరవనీయులు రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశం మేరకు మన స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చాలా చక్కటి నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఒక ఇనిషియేటివ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ మన మేడారంలో ఫస్ట్ టైం ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో ఇది కూడా చాలా మనకు ట్రాఫిక్ మేనేజ్మెంట్లో ముఖ్యంగా ఏ రోడ్లో కంజెషన్ ఉంది, ఏ పార్కింగ్ ఏరియా ఎంతవరకు ఫిల్ అయింది అది మనం తెలుసుకోవచ్చు. తర్వాత క్రౌడ్ మేనేజ్మెంట్ భాగంగా ప్రొసెషన్స్, అమ్మవారి ప్రొసెషన్, సమ్మక్క ప్రొసెషన్, సారలమ్మ ప్రొసెషన్, పగడిద్దరాజు, గోవిందరాజు టైంలో కూడా మనం రియల్ టైం మానిటరింగ్ చేయొచ్చు. దీంతోపాటు ఈసారి మనకు మేడారం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి గుడి ఏరియా కూడా చాలా పెద్దగా అయింది, కెపాసిటీ పెరిగింది. కాబట్టి ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ ఇనిషియేటివ్తో మనకు హెడ్ కౌంట్ కూడా మనం తెలుసుకోవచ్చు. హెడ్ కౌంట్తో మనం అలర్ట్ మనకు వస్తుంది, రియల్ టైం మనం డిసిషన్ తీసుకొని స్లాట్ వైజ్ మనం పంపవచ్చు. సో ఓవరాల్ పబ్లిక్ సేఫ్టీ కోసం ఇది చాలా బాగుంది. సో బేసికలీ ఇదే మా ఏర్పాట్లో ఉంది. సార్ ఈ జాతర సమయంలో ఎక్కువ భక్తులు ఉండడం వల్ల కొంత దొంగతనాలు, అమ్మాయిల పట్ల టీజింగ్ ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. వాటిని ఏ విధంగా నియంత్రించాలి? సో మీరు ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారు. సో ఈ క్రౌడ్ కంట్రోల్ అనే క్రైమ్ కంట్రోల్ అనే ఇష్యూస్ మీద మేము ఆల్రెడీ సెంట్రల్ క్రైమ్ టీమ్స్ నాట్ ఓన్లీ ములుగు బట్ చుట్టుపక్కల ఉన్న మేజర్ డిస్ట్రిక్ట్ సంబంధించి క్రైమ్ టీమ్స్ అన్నీ ఇక్కడ ఆల్రెడీ వచ్చి పనిచేస్తున్నాయి. ఆల్రెడీ చాలామంది దొంగలకి మేము పట్టుకున్నాం. ప్లస్ ఆల్మోస్ట్ ప్రతి ఏరియాలో ఈ పాత ఆఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించి పోస్టర్ కూడా మేము రిలీజ్ చేసినాం. దీంతోపాటు అడ్వాన్స్ టెక్నాలజీ మన దగ్గర తెలంగాణ స్టేట్ పోలీస్ దగ్గర ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా మేము ఆల్రెడీ అంటే వాళ్ళ సంబంధించి డీటెయిల్స్ ఆల్రెడీ డేటాబేస్లో ఫీడ్ అయి ఉన్నాయి. సో ఇమీడియట్లీ సేమ్ పిక్చర్స్ ఉన్న వాళ్ళు ఒకవేళ గద్దె ఏరియాలో, జంపన్న ఏరియాలో, జాతర ఏరియాలో కనపడితే ఇమీడియట్ మాకు అలర్ట్ వస్తుంది. అలర్ట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ వాళ్ళకి అప్రెంట్ చేసి యాజ్ పర్ లా ఏం యాక్షన్ ఉంటుంది అదే మేము చేసుకుంటాం. ఆల్రెడీ ఒకరిద్దరు ఆ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేసినాం, అప్రెంట్ చేసి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా చేయడం జరిగింది. సార్ ఓవరాల్గా మొత్తానికి ఇంత పెద్ద మహాజాతర భారతదేశంలోనే ఈ దఫా పెద్దగా ప్రచారం జరిగి భారీగా వచ్చే అవకాశం ఉంది. మీరు భక్తులకి ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తున్నారు? వారికి ఏ విధంగా స్వాగతం పలుకుతారు? ముందుగా నేను మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అభినందనలు చెప్తున్నాం. ఎందుకంటే భక్తుల కోసం, అమ్మవారి మీద శ్రద్ధ ఉన్న భక్తుల కోసం ఈసారి మేడారం మాస్టర్ ప్లాన్ చాలా పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ చేశారు.
మీరు చూడొచ్చు, బయట రోడ్డు చాలా వెడల్పోయినాయి, అన్ని ఏర్పాట్లు చాలా సౌకర్యాలు కూడా మంచిగా అయినాయి. ఇక్కడ క్యూ లైన్ కావచ్చు, లోపల గుడి ఏరియా కావచ్చు, ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో చాలా అంటే పోయిన జాతరతోనే మనం కంపేర్ చేస్తే ఈసారి చాలా మంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. సో ఈ భక్తులకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నాట్ ఓన్లీ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ బట్ ఈ జిల్లా యంత్రాంగం మొత్తం మీకోసం గత రెండు మూడు నెలల నుంచి రాత్రి పగల ఏం చూడకుండా పనిచేస్తున్నారు. సో మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ మీ కుటుంబ సభ్యులతోటి వచ్చి అమ్మవారిది మంచి దర్శనం చేసుకొని సంతోషంగా ప్రశాంతంగా మీ ఇంటికి రిటర్న్ వెళ్ళండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అంటే పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మిగతా డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి మీరు సహకరించండి. అది ఒకటే మా తరఫున విజ్ఞప్తి. థ్యాంక్ యూ. చూస్తున్న మొత్తానికైతే ఈ దఫా జాతర చాలా గొప్పగా జరగనుంది. భారతదేశంలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇప్పటికీ. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చే భక్తులు వచ్చి ప్రశాంతంగా అమ్మవాళ్ళని దర్శనం చేసుకొని పునీతులయ్యి తిరిగి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నారు. అన్నీ ఎవరికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఏ కించిత్ సమస్య లేకుండా కూడా మేము చూసుకుంటాం అని అష్యూరెన్స్ ఇస్తున్నారు. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV, మేడారం.